యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ యొక్క దర్శనములు, మర్మములు ఆత్మపూరులైన ప్రతి ఒక్కరికి ప్రభు చూపిస్తూ ఉంటారు. ఆ యొక్క కల దర్శనంలో ఇక చివరి భాగముగా ఆ చీకటి సమూహమైన దురాత్మలు అన్నీ కూడా ఇక ప్రతి ఇంటిపైకి పరిగెట్టుకుంటా ప్రతి కుటుంబంలోనికి వెళ్ళిపోతూ ఉన్నవి. అవి వెళ్తూ కుటుంబాలలో ఎలా అంటే ఈగలు తిరిగినట్లుగా తిరుగుతూ ఉన్నవి ప్రతి కుటుంబాలలో. కానీ కొన్ని కుటుంబాలని తాకలేక, కొన్ని కుటుంబాలని, గృహాలను కూడా తాకలేక అలా ఆ గృహాల యొద్దకు, కొన్ని గృహాల యొద్దకు వెళ్ళిపోయి ఇక ఆ యొక్క గుమ్మపు ద్వారము తగలగానే కింద పడిపోయి వాటి యొక్క శరీరపు అవయములు అలా ఒక నరకబడినట్లుగా తెగి పడిపోతూ ఉన్నవి. అలా తెగి పడిపోతున్నవి, వెనుకకు వెళ్ళిపోతూ ఉన్నవి. ఇంకా ఎన్నో దురాత్మ శక్తులు దాడి చేయటకు అలా ఆ కుటుంబాలకి, ఆ యొక్క గృహం పైకి నలు దిశలుగా కూడా చుట్టుగా ఆ కుటుంబాన్ని ఏ విధముగా దాడి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఆ గృహమును ముట్టుకోవటానికైనను, ఆ గృహము తగిలిన వెంటనే వాటి యొక్క అవయాలు తెగి పడిపోతూ ఉన్నవి. అలా కొన్ని గృహాలు అలా జరిగించబడుతూ ఉన్నవి. ఇక కొన్ని గృహాల్లోనికి అలా వెళ్ళిపోతూనే ఉన్నవి. ఎన్నో దురాత్మ చీకటి శక్తులు అలా గృహాలకు వెళ్ళిపోయి ఆ గృహాలలో ఉంటున్న వారందరిలోనికి అలా ప్రవేశిస్తూ యొక్క కుటుంబాలలో సమాధానాలు లేక ఎంతో భయంకరముగా ఆ కుటుంబంలో జగడములాడుతూ, కుటుంబాలలో ఒకరిపై ఒకరు విరోధముగా, కక్షలుగా, పగలగా పెట్టుకుంటూ ఇక కుటుంబాలలో అలా చెల్లా చెదరము కావడము నేను ఆ కళ్ళలో అలా చూస్తూ ఉన్నాను. ఒక దురాత్మ చీకటి సమూహము ఒక కుటుంబముకి దగ్గరికి వెళ్ళి ఆ గృహాన్ని తాకుటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ గృహంలో ఉన్నవారు బయటికి వెళ్తూ ఉన్నారు, వారు మరలా తిరిగి వస్తున్నారు, బయటికి వెళ్తూ ఉన్నారు. కానీ వారిని ముట్టుకోలేకపోతున్నవి, వారి వాహనాన్ని ముట్టుకోలేకపోతున్నవి. వారు లోపలికి వెళ్తుంటే కూడా వారు తాకాలని చూస్తూ ఉన్నవి, కానీ వారు తాకలేకపోతూ ఉన్నవి. వారు అలా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారు మాత్రము ఆ లోపలికి వెళ్ళినప్పుడైనను ఆ యొక్క దురాత్మ చీకటి శక్తులు వారిని అయితే ఏమీ చేయలేకపోతున్నవి. అలా తరువాతకి ఇక కొన్ని గృహాలలో మరలా ఆ చీకటి శక్తులు అనేవి అన్నీ కూడా ఆ కుటుంబాలలోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఒక కుటుంబంలో ఒక తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె ఉన్న కుటుంబంలోకి వెళ్ళి వారిలోనికి ఎలా అంటే ఒక చీమలు ఒక ఈగలు వెళ్ళిపోయినట్టు, ఈగలు పట్టుకున్నట్టుగా వారి యొక్క ఆ శరీరంలోనికి అలా వెళ్ళిపోవడము. తరువాత ఆ ఇంటిలో వారంతా జగడమాడి నీ భార్యని అలాగే కొట్టు, నీ భార్యని అలాగే కొట్టు, నీ భార్యని అలాగే కొట్టు, నీ భర్త అలా కొడుతున్నాడు కదా, ఇల్లు ఊరేసుకొని చచ్చిపో, తొందరగా చచ్చిపో ఊరేసుకొని. సడన్గా ఆ ఇంట్లో ఉంటున్న ఆ కుమార్తె రూమ్లోకి వెళ్ళి ఉరిపెట్టుకొని చనిపోవడము. తరువాతకి ఆమె యొక్క మృతదేహాన్ని ఆడపెట్టినప్పుడు వారందరూ ఏడుస్తూ ఉండగా అక్కడికి ఎంతోమంది చూడటానికి వచ్చినప్పుడు వారిలోని కూడా అవి ప్రవేశిస్తూ ఉన్నవి. అలా చూపిస్తూ ఉండగా వెంటనే నాకు మెలకు వచ్చేసి కూర్చున్నాను. చూడండి ప్రియులారా, ఎంత భయంకరమైన ఒక దర్శనము, కల దర్శనం. నిజమే, ఈ లోకములో దురాత్మలు ఆకాశ మండలములో తిరుగులాడచ్చు. ఎవరిని మృంగుదునా, ఎవరిని చంపుదుమా, ఏ విధముగా మానవుని హింస పెట్టి మరణింప చేయాలని ఎన్నో ప్రయత్నములు చేస్తూ ఆ కుటుంబాల్లోనికి వెళ్ళిపోయి ఆ కుటుంబంలో ప్రార్థన లేదు, దేవుని యొక్క భక్తి లేదు, ఏమీ లేదు. కాబట్టి వారిలోనికి అలా ప్రవేశించి వారిని బాధించి వారి మనసును గలిబిలి చేసి మరణించినట్లుగా చేసి ఉన్నవి. మరికొన్ని కుటుంబాలు, గృహాలు కనీసము గుమ్మము కూడా ముట్టలేకపోతున్నవంటే ప్రార్థన కలిగిన కుటుంబాలు, ప్రార్థన కలిగిన కుటుంబాలు కాబట్టి వారి గుమ్మమైన తాకలేక వారి గృహము చుట్టూ, గృహమంతా కూడా దేవుని వెలుగు చేత ఉండటమును బట్టి ఆ యొక్క దురాత్మలు
తగిలినను వాటి శరీరము నరకబడి పడిపోతూ ఉన్నవి. అలా నరకబడుతూ ఉన్నవి, మరలా వేరేటి వచ్చి తాకుతూ ఉన్నవి, మరలా పడిపోయి నరకబడుతున్నవి. ఎంత ప్రయత్నం చేస్తున్నాయో. ఆ ఇంటిలో ఉన్నవారు బయటికి వెళుతున్నా కూడా వారి యొద్దకు వెళ్ళలేక, వారిని చూడగానే భయపడుతూ, వారిని తాకాలని ప్రయత్నించినా అవి నరకబడుతూ ఉన్నవి. ఏమీ చేయలేక ఏడుస్తూ అలాగే నిలిచిపోతూ ఉన్నవి. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతము! దేవుని శక్తి ఉన్న కాడ అపవాది ఏమీ చేయలేదు. కుటుంబం అంతా ప్రార్థన కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని ముట్టలేదు, వారి గుమ్మాన్ని ముట్టలేవు, వారి గృహాన్ని కూడా తాకలేవు. ఆ కుటుంబం అంతా దేవునిలో ఉన్నారు కాబట్టి, దేవునిలో ఉన్నారు కాబట్టి, ఆ వెలుగు ఉంది కాబట్టి, ఆ గృహం అంతా దేవునిలో ఉన్నది. దేవుని అరిచేతిలో చెక్కబడిన ఆ కుటుంబం అంతా కూడా దేవుని వెలుగులో నివసిస్తూ దేవునిలో ఉంటున్నారు కాబట్టి గృహము కూడా వెలిగించబడి గృహాన్ని కూడా ముట్టుకోలేకపోతున్నవంటే మన దేవుని శక్తి ముందు అపవాది శక్తి ఏ పాటిది. మన కుటుంబాలలో ప్రార్థనలు లేవు, మన కుటుంబాలలో విజ్ఞాపన లేదు. ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళి వస్తున్నాం కానీ ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు లేకపోబట్టి మన కుటుంబంలో ప్రార్థన చల్లార్చబడి చీకటి సమూహము కుటుంబంలో ప్రవేశించి కుటుంబాలలో సమాధానము లేక, నెమ్మది లేక, ఒకరిపై ఒకరికి పగలు, తల్లిపై కొడుక్కి, కొడుకుపై తల్లి, అక్కపై చెల్లికి, అన్నపై తమ్ముడికి, తల్లిదండ్రులకి పగలు, మొత్తం ఒక రక్తానికి పగలు పెడుతూ పగలలో నిలిచి కుటుంబాలలోనే గొడవలు పెట్టుకొని మరణించడం అనేది ఎంత ఘోరమైన విషయం. కేవలము ప్రార్థన ఉన్న కుటుంబాలను ముట్టుకోలేకపోతుంది. ప్రార్థన కుటుంబాలని గుమ్మాన్ని తాకలేక, తాకిన వెంటనే అవి నరకబడుతున్నవి. దేవుని అగ్ని మందు, దేవుని శక్తి మందు అపవాది శక్తి పనిచేయక వాడి యొక్క ప్రతి అవయములు విరగబడి అవి మొత్తము కూడా పతనమైపోతూ ఉన్నవి. కాబట్టి మనము ఈ యొక్క నాకు చూపించిన ఈ కళ దర్శనం బట్టి నేను తెలుసుకోగలిగినది ఒక్కటే, ప్రార్థన శక్తి మనకి కావాలి. ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియపరచాలి. ఆ యొక్క విషయాన్ని మరలా వచ్చే వారమును నేను వివరిస్తాను. మనము అపవాది సైన్యము ఇంటిలలో ప్రవేశించాక ఏ విధముగా వారిని బాధించుతూ ఉండగా ఏ విధంగా వారు హత్య చేయబడుతున్నారో తెలుసుకున్నాం. కానీ మరొక విషయము, అక్కడ ఆ చీకటి సమూహము సమాధుల యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా సమాధి మండడం ఏంటి, సమాధి చుట్టూ ఒక మంటగా ఉండడం ఏంటి, అక్కడికి వెళ్ళి తాకలేక అవి కాలిపోవడం ఏమిటి, వాటి యొక్క శరీరం నరకబడడం ఏమిటి. కేవలము ఆ యొక్క చనిపోయాక ఏమీ లేదు, ఆ యొక్క మట్టి శరీరము పాతి పెట్టబడ్డది, జీవం లేదు. కానీ అక్కడ దేవుని శక్తి ఉండడం ఏంటి అనే విషయాన్ని మరలా మనము నెక్స్ట్ వారము తెలుసుకుందాము. ప్రభు ఆ యొక్క కళ దర్శనానికి ప్రతి దానికి ప్రభువుని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక్కొక్కటిగా వివరణగా తెలియపరిచారు. ఈ వారము మన ఇంటిలో ప్రార్థన లేకపోవడం బట్టి చీకటి శక్తులు మనల్ని ఎలా శోధిస్తవి, శోధించటం బట్టి మనము ఎక్కడ దాకా మన ప్రాణాన్ని ప్రాణం తీసుకునే వరకు కూడా ఆ యొక్క చీకటి శక్తులు మన వెంటనే ఉండి మనకు ప్రేరేపించబడుతూ ఆ యొక్క సమాధానం లేని స్థితిలోనే ఉంటూ ఉంటాం. అదే ప్రార్థన కలిగిన కుటుంబాలలో కనీసం గోడ కాదు కానీ గుమ్మము కూడా తాకలేని పరిస్థితి, కనీసం వారు నడుపుకుంటూ వెళ్తున్న వాహనాన్ని కూడా ముట్టుకోలేకపోతూ ఉన్నవి అపవాది చీకటి శక్తులు. అంటే కేవలము అక్కడ దేవుని శక్తి, ప్రార్థన శక్తి, ప్రార్థన ఎటు పోయినా, ఎక్కడున్నా, ఎక్కడ నిలిచినా, ఏం తింటున్నా, ఎటు వెళుతున్న సమయంలో ప్రతి విషయంలో ప్రార్థన కలిగి ఉంటే అపవాది ఆ శక్తి అక్కడ పనిచేయదు, అపవాది ఆ స్థలంలో ఉండదని ఈ వారము ఆ యొక్క కళదర్శనంలో ప్రభు చూపించిన కళదర్శనం బట్టి మనం తెలుసుకోగలిగాము. ఇక సమాధి విషయంలో నెక్స్ట్ వారంని వివరంగా మీకు తెలియపరుస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.